ప్రెగ్నెంట్ అయిన మీనా శృతి ద్వారా నిజం తెలుసుకుని ప్రభావతిని బయటికి గెంటేసిన సత్యం. హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రభావతి అయితే మీనాని అడుగుతూ ఉంటుంది, ఏంటి ఎక్కడ పనులు అక్కడే ఉన్నా ఇంకా చేయలేదా అని. పొద్దున్నుంచి కొంచెం నీరసంగా ఉందత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. అంటే నీరసంగా ఉందంటే ఇక పనులు ఎగ్గొట్టేయొచ్చని అనుకుంటున్నావా అని అనగానే అప్పుడే బాలు అయితే నీరసంగా ఉంది తను. రాత్రి నుంచి తనకి హెల్త్ బాగోలేదు, అయినా తనని ఎందుకు అలా అంటున్నావు అని అంటూ ఉంటాడు బాలు. మీ అమ్మకి అలాంటివి అర్థం కావలేరా? అదే రోహిణికో శృతికో ఆరోగ్యం బాగోకపోతే అప్పుడు నిజం అనుకుంటుంది తప్ప మీనాకి ఆరోగ్యం బాగోలేదంటే మీ అమ్మ నమ్మదు అని అంటూ ఉంటాడు సత్యం. అయితే ఇంతలో ఇక మీనా అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక అప్పుడే ఇక డాక్టర్ వచ్చి మీనాని టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి మీనా ప్రెగ్నెంట్ అని చెప్తుంది. దాంతో ఒక్కసారి ఇక రోహిణి అలాగే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటాయి. బాలు మాత్రం ఇక మీనాని ఎత్తుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. సత్యం కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే ఇక సంతోషంతో సత్యం అంటూ ఉంటాడు, నాకు తెలుసమ్మా, ఈ ఇంటికి ముందుగా నువ్వే వారసునిస్తావు అని సత్యం అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సత్యం అయితే, చూసావు ప్రభా, నువ్వు అమ్మమ్మతో పాటు నానమ్మ కూడా అయిపోతున్నావు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏమీ మాట్లాడకుండా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక రోహిణి కూడా వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక శృతి అయితే, ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా కోపంగా వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది. నీకు తెలియదులే డబ్బుడమ్మా, అసలు రోహిణి పాపం ముందుగా ప్రెగ్నెంట్ అవ్వాలని మా అమ్మ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే షీలా డార్లింగ్ ఆస్తి రాస్తానంది కదా, అందుకని ఇప్పుడు మీనాకి ఆస్తి వచ్చేస్తుందని పాపం బెంగ పెట్టుకున్నట్టుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అసలు ఎప్పుడు మారుతారో ఆంటీ, ఏమీ అర్థం కావడం లేదు అని శృతి అయితే అంటూ ఉంటుంది. తరువాత ఇక రోహిణినైతే నిలదీస్తూ ఉంటుంది, నువ్వే ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఇప్పుడు ముందు మీనానే ప్రెగ్నెంట్ అయ్యింది. రేపు ఆవిడ గారు ఊరి నుంచి దిగబడి ఆస్తి మొత్తం దాని పేరు మీదే రాస్తారు. ఏదోటి చెయ్యాలి రోహిణి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే మీనా ప్రెగ్నెంట్ పోకూడదామా అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి ఆలోచిస్తూ, సరే రేపటి నుంచి మళ్ళీ ఈ మీనాని పైన ఎత్తుతూ ఇక తనకి పొగుడుతూ ఉంటారు, అది చూసి మనం తట్టుకోలేము, ఇక ఈ పని చేయడమే కరెక్టు అని అంటూ ఉంటే, సరే అత్తయ్య, నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అని చెప్పి ఇక రోహిణి బయటికి వెళ్ళి ట్యాబ్లెట్స్ అయితే తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన తర్వాత, అత్తయ్య ఇవి పాలల్లో కలిపేస్తే ఎటువంటి డౌటు రాదు అని పాలల్లో అయితే అత్త కోడలు ఇద్దరూ కలిసి మీనా వంటగది లేని సమయంలో పాలల్లో అయితే కలిపేస్తారు. అలా కలిపేసిన తర్వాత అప్పుడే ఇక శృతి అయితే ఇదంతా చూస్తుంది. వీళ్ళిద్దరూ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా అని వీడియో తీసి సత్యానికి చూపిస్తుంది. అప్పుడే ఇక సత్యం అయితే ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ప్రభా అని అంటూ గట్టిగా అరుస్తాడు. ఇంతలో ఇక అమ్మ శృతి, నువ్వు వెళ్ళి ఆ పాలు వలగబోసాయి అని అంటూ ఉంటే, ఎప్పుడో ఆ పాలని సింకులో పోసేసాను మావయ్య అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక ప్రభావతి అయితే కిందకి వస్తుంది, ఏమైందని అడుగుతూ ఉంటుంది. అందరూ కూడా హాల్లోకి వస్తారు. అసలు ఎందుకు ఇలా చేశావో, మీనా నీకు ఏం అన్యాయం చేసిందని మీనా కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూసావు అని అంటూ ఉంటే ఒక్కసారి రోహిణి ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మావయ్య మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. అయితే నేనేం తప్పు చేశాను అత్తయ్య, ఇంకా భూమి మీదకి రాని అసలు ఊపిరి కూడా పోసుకొని నా బిడ్డని కడుపులోనే చంపాలని చూసారా? మీరు డబ్బు కోసం ఇంతకి దిగజారిపోతారని అస్సలు అనుకోలేదు. డబ్బు ఏమన్నా మేదేసుకొని పోతారా మీరు అని అడుగుతూ ఉంటుంది మీనా. అయితే ఇక మనం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దండి, వెళ్ళిపోదాము అని అంటూ ఉంటుంది బాలుతో. నువ్వెందుకమ్మా వెళ్ళడం? కుట్ర చేసి నీ కడుపుని పోగొట్టాలనుకున్నా ఇదే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ఊహించని నిర్ణయం తీసుకుంటాడు సత్యం. అయితే
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.